2 అనేది 50లో ఎంత శాతం? 2 అనేది 50లో ఎంత శాతము? సో మనము భిన్నాలను శాతాలుగా మార్చాలంటే 100తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ఎంత? 4%. ఆన్సర్ ఎంత? 4%. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇది చూడండి సార్, న్యూమరేటర్ బై డినామినేటర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి. డినామినేటర్ ఇంటూ పి, డినామినేటర్ ఇంటూ పి డిజిటల్ సమ్ అనేది న్యూమరేటర్ ఇంటూ ఎక్స్ డిజిటల్ సమ్కి సమానం అవ్వాలి. ఈ కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినండి సార్, మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లోనూ ఉపయోగపడుతుంది. డినామినేటర్ ఇంటూ పి అనేది న్యూమరేటర్ ఇంటూ ఎక్స్కి సమానం అవ్వాలి. 2 into 1 2, 5 into ఆప్షన్ సి 4, 5 4s are 20, 20 డిజిటల్ సమ్ ఎంత? 2. సో డిజిటల్ సమ్ అనేది కూడా మనము భిన్నాల్లో యూస్ చేసుకోవచ్చు. డినామినేటర్ ఇంటూ పి, 50 డిజిటల్ సమ్ 5, ఇది 4, 5 4s are 20 అంటే 2, ఇది 2 1s are 2, ఇది 2 1s are 2, 2 ఈక్వలెంట్ టు 2, 2 ఈక్వలెంట్ టు 2. అందరికీ లాజిక్ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్? 3.6 ఆఫ్ 72, 3.6 kg, కేజీ అని అంటే 1000 గ్రాములు అంటే 10 into 100 చేస్తాను. 10 into 100 వాట్ పర్సెంట్ ఆఫ్, ఓకే ఇది రివర్స్ సార్, 3.6 కేజీల్లో 3.3 ఆఫ్ అంటే 50లో 2 వాల్యూ ఎంత? ఇక్కడ ఏంటి 3.6 కేజీల్లో 3.6 కేజీ, కేజీ అంటే 1000 గ్రాములు, 10 into 100 రాసుకుంటాను. 72 ఎన్ని గ్రాములు? 72 ఎన్ని గ్రాములు అంటే ఇది 2/100. 2/100 అంటే 2%. 2/100 అంటే ఎంత? 2%. 2/100 అంటే ఎంత? 2%. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. మీరు 3.6 కేజీలో, కేజీ అంటే 1000 గ్రాములు అంటే ఇంటూ 10 into 100, రైట్. దాంట్లో 72 గ్రాములు ఎంత? 3.6 into 10 ఎంత? 36. 36 2s are 72. 2/100, 2/100 అంటే 2%. 2/100 అంటే 2%. కన్వర్ట్ 64/25, కన్వర్ట్ 64/25 ఇంటూ పర్సెంట్, ఇది 64/25, రైట్. దీన్ని పర్సంటేజ్లో మార్చాలి అని అంటే మనము 100% తోటి లబ్ధం చేయాలి. 64/25 ఇంటూ 100%. 25 4s are 100, 64 4s are 256%. ఇది ఇవన్నీ ఈజీ క్వశ్చన్లు సార్. 256%, 256%. I hope the idea it is very much clear to you, very much clear to you. మనకు చూస్తూనే ఉంటే ఆన్సర్ తెలిసిపోతుంది కదా సార్. ఎలా సార్ అని అంటే, అరే 25ని 2 2.5 అంటే అది 2కి 3కి మధ్యలోగా ఉన్నది. సో 64 for 256, ఇక్కడ 256 వచ్చింది. 256 by పర్సంటేజ్ అంటే 256/100. 256/100 అంటే ఎంత? 2.56. 2.56, 2.56. సార్ ఇక్కడ చూస్తూనే మనం ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది సార్. 25 2ల 50, 25 3ల 75, 50కి 75కి మధ్యలోనే 64 ఉంది కదా, అంటే ఇదంతా పోయింది, ఇదంతా పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 64/25ని పర్సంటేజ్ రూపంలో చేస్తే 256%, రైట్. పర్సెంట్ అదే వాల్యూ రూపంలో చేస్తే 256/100 అంటే ఎంత? 2.56.